కల్కి అనే సినిమా హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూడాల్సిన సినిమా. ఆ సాఫ్ట్వేర్లు అందరూ చూసి ఈ బుజ్జిని చూసి ఇంకొక బజ్జిని తయారు చేయాలని చెప్పేసి నా రిక్వెస్ట్. సినిమా ఎట్లా ఉంది అనేది నాలాంటి వాళ్ళు అయితే నాలుగైదు సార్లు చూడాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే వాళ్ళు టెక్నికల్గా, హైటెక్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు బాగుంటారు కాబట్టి వాళ్ళకి ఒకసారికి అర్థమవుతుంది. మాలాంటి వాళ్ళు అయితే 4-5 సార్లు చూడాలి. ఎందుకంటే ఆ స్టోరీ అనేది నేను ఎందుకు నాలాంటి వాళ్ళు 4-5 సార్లు చూడాలని ఎందుకు అంటున్నా అంటే, బాహుబలి అనేది ఒక కథ అనేది, క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కటి ఒక క్లారిటీ ఉంది. దీనికి ఒక క్లారిటీ లేదు. కథ విషయానికి వస్తే కురుక్షేత్రమా, మహాభారతమా, కలియుగమా ఏందనేది క్లారిటీ లేదు. ఒకటి. రెండోది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, ఓవర్టేక్ డైలాగులు చేయాలి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్టేక్ చేసింది. అది టెక్నికల్ విషయా, థియేటర్ విషయా, లేకపోతే ఎడిటింగ్ విషయా ఏందనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇందులో నేనేమనుకున్నా అంటే, ఇదొక కల్కి అనే సినిమా ఒక అరేబియా సముద్రం లాంటిది. ఈ సునామీ వచ్చి ఈ బాహుబలి అనే సినిమాని కొట్టుకొని పోతుంది. ఇది వచ్చి కొట్టుకొని పోయిన తర్వాత ఈ రాజమౌళి, ఈ ప్రభాస్, అంటే ఈ ప్రభాస్ కాదు, అందులో ఉన్న ప్రభాస్, బాహుబలి, ఈ రాజమౌళి గారు, ఈ ప్రభాసు, తమానా, అనుష్క, కట్టప్ప, దాని స్టోరీ, దాని చరిత్ర ఇక కనుమరుగా అయిపోయినట్టే. అంటే కనుమరుగా అయిపోదు. మనకెక్కడనో సముద్రంలో ఒక గుడి మునిగిపోయింది, ఒక బొడ్డే కానొస్తుంది. ఎక్కడనో అది ఐడియా లేదు. మీకు ఐడియా ఉందా? అది మునిగిపోయింది, కృష్ణుని గుడి అనుకుంటా, ఎక్కడో సముద్రంలో గుడిపోయింది. అట్లా వచ్చి కొట్టుకొని పోతుంది. అది ఉంటుంది కానీ అది కనిపించదు మనకి. అరే ఒకేప్పుడు ఆడ సముద్రం ఉంటుంది, ఆడ గుడి ఉందిరా అని చెప్పేసి పెద్దలు అంటుంటే కాంటికి కానరాదు. అట్లా నేను అనుకున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, మన ప్రభాస్ ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు, ఆర్జీవి ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నారు. ఇంత పెద్ద పెద్ద స్టార్లు ఉంటారు నాయన. ఈ సునామీకి అది కొట్టుకొని పోతుంది అనుకున్నా. కానీ పోయి చూసిన తర్వాత మన హిందూ సంప్రదాయంలో మనం గుడి పోయేటప్పుడు కాళ్ళు కడుక్కొని పోతాము. ఈ అలలు వచ్చేసి, ఈ సునామీ వచ్చేసి కాళ్ళు తడిపిపోయింది అంతే, కానీ నన్ను కొట్టుకొని పోలే. నేనెవరు? బాహుబలి నేను హిట్ అని చెప్పలేను, ఫ్లాప్ అని చెప్పలేను. కానీ ఇంకా ఈయనకాడ రాజమౌళి అనే వ్యక్తి కాడ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఇంత ఆలోచిస్తే ఈయన ఇంకా ఇంతలోనే ఉన్నాడు. సెకండ్ హాఫ్ ఎండింగ్లో నాకు నచ్చింది. ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఎండింగ్లో నచ్చింది. అమితాబ్ బచ్చన్ మధ్యలో, ప్రభాస్ మధ్యలో జరిగే ఫైట్ నచ్చింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ లేకపోతే ఫస్ట్ అయినా, సెకండ్ అయినా, ఎండింగ్ అయినా, ఎక్కడైనా కానీ అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదు. ఆయనకు మాత్రం నేను దండం పెడుతున్నా. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు టికెట్ పెట్టుకొని వాళ్ళు పోయిర్రు, అది వాళ్ళ అభిప్రాయం. నేను రేటింగ్ ఇయ్యను. ఎందుకంటే ఇది కొంచెం నేను ఒరిజినల్ ఫేక్ కాదు. నేను ఎవడో డబ్బులు ఇస్తే చెప్పే వ్యక్తిని కాదు. సరిపోదు. నాలాంటి వాళ్ళు, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశా, నాలాంటి వాళ్ళు 4 సార్లు చూడాలనుకుంటే మరి చూడు. మరి ఇక అయితే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు అదే కోర్సు, అదే టెక్నికల్ వాళ్ళు చెప్పే తొందరగా అర్థమవుతుంది అనేది. అది ఆయా మల్టీ స్టార్ మనమరాజా, కింది స్థాయిలో మినిమం డిగ్రీ ఉండాలి. ఐ లవ్ యూ మీడియా.